శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి జూలై 24 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చిరవచ్చినైతే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. మన గురుగారి పేరు శివరామదాస్ స్వామి అండి. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. ఈ గురుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉంటారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో ప్రత్యేకత కలిగిన వారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఎటువంటి సమస్యకైనా కూడా మన గురువుగారు గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశివారు చాలా తెలివితేటలు గలవారండి. అందమైన మనసులు కలిగిన వారిని కూడా చెప్పుకోవచ్చు. అలాగే వీరికి అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు చెప్పరు. దానివల్ల వీరికి చాలా మంది కూడా ఇష్టపడుతూ ఉంటారు. వల్ల వీరు ఎవరిని మోసం చేయరు. అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. దానికోసము ఎంతో కష్టపడతారు కూడా. చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను కూడా బాధలను కూడా అనుభవించారు. వీరికి కుటుంబ బరువు బాధలు ఎక్కువగానే ఉంటాయండి. దానికోసము ఎన్నో కోల్పోతారు. అయినా వీరికి మంచి జీవితం అనేది లభించబోతుంది. రేపటి రోజున వీరికి ఎక్కువగా రాబోయే రోజుల్లో అంటే రేపటి రోజున వీరికి అదృష్టం అనేది కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు. చేసే ప్రతి పనిలో మంచి లాభాలు అయితే వస్తాయి. అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఎన్నో శుభవార్తలు కూడా వింటారు. అలాగే కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కష్టాల నుండి విముక్తి అయితే లభిస్తుందని చెప్పుకోవాలి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందండి. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. చాలా డబ్బు రకాలుగా అనేక రకాలుగా రేపొద్దున మీకు రాబోతుంది. వీళ్ళకి జాలి గుణం కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు. నా అనుకున్న వాళ్ళ కోసము ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. కానీ నా అనుకున్న వాళ్ళే కొంతమంది వీరిని మోసం చేస్తూ ఉంటారనమాట. ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు. అయినా వీరికి ఒక స్త్రీ ఎప్పుడూ తోడుగా ఉంటుంది. రేపటి రోజున వీరికి ఆ స్త్రీ వల్ల ఎంతో అదృష్టం అనేది కలిసి రాబోతుందని చెప్పుకోవాలి. మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయండి. ఆగిపోయినటువంటి డబ్బు చేతికొస్తుంది. జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. ఏ పని చేసినా విజయం అయితే సాధిస్తారు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. మీ ఆదాయము ఎక్కువగా రాబోతుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరైతే నిజంగా ఆశ్చర్యపోతారు. రేపటి రోజున ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందరికంటే గొప్పగా బ్రతకాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసము చాలా కష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారికి రేపటి రోజున రేపటి రోజు వీరి జీవితంలో అనేక రకాల మార్పులు అయితే జరగబోతున్నాయి. ఈ మార్పు కారణము ఆ స్త్రీ అనే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరి జీవితంలో జరిగే ఒక వింత సమస్య వల్ల వీరి కష్టాంతైన ప్రతిఫలం కూడా తప్పకుండా లభించబోతుంది. అదృష్టం వరించబోతుంది. అనుకూలమైన జీవితం అయితే వస్తుంది. ఏ పని చేసినా మీకు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. ఈ రాశి వారికి తల్లిదండ్రులను భార్య పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. వీరి కుటుంబం అంటే చాలా ఇష్టమండి. వారి కోసము ఏదైనా కూడా చేస్తూ ఉంటారు. వారి సంతోషమే వీరు సంతోషంగా భావిస్తూ ఉంటారు. కానీ వీరి బంధువులే వీరిని మోసం చేస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీళ్ళకి సహాయం చేయలేదు. అయినా వీరికి మంచి భవిష్యత్తు అయితే లభిస్తుంది. రేపటి రోజున వీరికి కాలం బాగా కలిసి వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయండి. అదృష్టం మీకు అనుకూలంగా అయితే మారబోతుంది. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అయితే పూర్తిగా ఉండబోతుంది. ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు అయితే రాబోతున్నాయి.
రేపటి రోజున ఒక స్త్రీ వల్ల మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది. విద్యార్థులకు మంచి విద్య అయితే లభించబోతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మంచి లాభాలైతే వస్తాయి. ఉద్యోగస్తులకు కూడా మంచి జీవితం అయితే ఉండబోతుంది. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజున మంచి శుభవార్త అయితే రాబోతుందండి. ఆ శుభవార్తలు మీకు ఉద్యోగం లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీకు ఒక స్త్రీ సాక్షాత్తు లక్ష్మీదేవి మీకు అనుగ్రహించబోతుంది. మీ ఇంట్లో కొలువై ఉండబోతుంది. చాలాసార్లు మీ ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి వెళ్ళిపోయింది. కాబట్టి రేపటి రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా ఇల్లు నీట్గా ఉంచుకోండి. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత అదృష్టం అనేది వస్తుంది. మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుందండి. మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి రేపటి రోజు మీరు ఇంటిని శుభ్రంగా శుచిగా ఉంచుకొని మీరు రేపు చక్కగా పొద్దున తలస్నానం చేసుకొని దేవుడి ముందు పూజ దీపం వెలిగించుకొని లక్ష్మీదేవికి గన్నేరు పూలన్నా చామంతి పూలన్నా ఎర్రటి గులాబీలన్నా చాలా ఇష్టము. ఆ పూలతో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం చేసి పెట్టి చక్కగా పూలతో అలంకరించుకొని అమ్మవారి దగ్గర కనకదార స్తోత్రం పారాయణ చేసుకోవడం వల్ల మీకు అమ్మవారి అనుగ్రహం అనేది పూర్తిగా లభిస్తుంది. అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీరు ఎప్పుడు చూడని డబ్బు అయితే చూస్తారండి. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటైతే ఉండదు. అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టిందంటే ఇక మీ జీవితంలో తిరగనేది ఉండదండి. పట్టిందల్లా కూడా బంగారం అయితే అవుతుంది. ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. డబ్బు పెరుగుతుంది. రేపటి రోజున మీకు ధనలాభం అధికంగా అయితే కలగబోతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు అయితే వస్తాయండి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి రేపటి రోజున మీరు తప్పకుండా లక్ష్మీదేవికి సంబంధించిన పూజ చేసుకోండి. ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మరి రేపటి రోజున ఈ రాశి వారికి లక్ష్మీదేవి అంశతో పుట్టినవారు వీరికి లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా సరే రాబోయే రోజుల్లో మీ జీవితం అనేది మొత్తం కూడా పూర్తిగా మారిపోతుందండి. మీరు ఊహించని ధనప్రాప్తి అయితే కలుగుతుంది. మీ పేదరికము మొత్తం కూడా పోతుంది. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరకైతే వస్తారు. రేపటి రోజున ఈ రాశివారు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి 8 ప్రదర్శనలు చేయండి. తులసి చెట్టు దగ్గర సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. తద్వారా మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. దానివల్ల అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుందండి. ఇక మీకు వచ్చే అదృష్టాన్ని కూడా ఎవరు ఆపలేరు. రేపటి రోజున మీరు డబ్బు దూసుకొని రావటం అయితే ఖచ్చితంగా చూస్తారు. మీ సంపాదన విపరీతంగా అయితే పెరుగుతుంది. డబ్బు పరంగా మీకు ఏ లోటు అయితే ఉండదు. త్వరలోనే ధనవంతులైతే మీరు ఖచ్చితంగా అయితే తీరుతారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మీరు రేపటి రోజున ఈ రాశివారు మీకు వీలైతే రేపటి రోజున చక్కగా నలుగురు బిచ్చగాళ్ళకు కానీ ఎవరైనా పేదవారికి కానీ ఆహారంగా దానంగా ఏదైనా ఇవ్వండి. దానివల్ల మీకు ఎంతో పుణ్యం అయితే లభిస్తుంది. లక్ష్మీదేవి సంతోషపడుతుంది. మీ జీవితంలో ఉన్న దోషాలను కూడా తొలగిపోతాయి. ఇంట్లో సకల సంపదలు ఖచ్చితంగా కలుగుతాయండి. మీకు కలిగే అడ్డంకులన్నీ కూడా దూరం అవుతాయి. అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు విడుచుకోకండి. మీకు వీలైతే గోమాతకి ఏమైనా ఆహారంగా దానంగా ఆహారం ఏమైనా పెట్టండి. నానబెట్టి శనగలు పెట్టడం వల్ల అపారమైన పుణ్య ఫలితం అయితే మీకు ఖచ్చితంగా నడుగుతుంది. రేపటి రోజు మీరు ఎవరితో కూడా గొడవలు పడకండి. దానివల్ల మీ జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండి. కొంతమందికి మీ పైన కుళ్ళు కుడుతరాలు ఎక్కువగా ఉన్నాయండి. మీరు మంచిగా బ్రతికితే వాళ్ళు అసలు ఓర్చుకోలేకపోతున్నారు. వారు ఎవరో కూడా మీకు బాగా తెలుసు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరి తెలుసునాకండి మీన రాశి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.